హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన 100 కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 54వ కథ కాళికాదేవి అనుగ్రహం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పూర్వం ఒకానొక గ్రామంలో శివానందుడనే పేద రైతు ఉండేవాడు. అతడికి ముసలి తల్లిదండ్రులు, భార్య, 4 పిల్లలు ఉన్నారు. ఊళ్ళో రైతులందరికీ పంట బాగానే పండేది. అతడికి మాత్రం ఎంత కష్టపడినా పొలంలో పంట దిగుబడి తక్కువగా ఉండేది. పండిన దాంట్లో సగం పన్నులు కట్టడానికే సరిపోయేది. మిగతా సగంతో అప్పులు తీరేవి. దిన ఖర్చుల కోసం కొత్త అప్పులు చేసేవాడు శివానందుడు. ఇలా ఉండగా శివానందుడి తండ్రికి జబ్బు చేసింది. వైద్యుడు పరీక్షించి చూసి జబ్బు నిజంగా ప్రమాదకరమైనది కాదు, కానీ మందులు ఖరీదైనవి. 100 వరహాలిస్తే తప్ప మందులు తయారు చేయలేను. వారం రోజుల్లోగా మందులు ఇవ్వకపోతే నీ తండ్రి ప్రాణానికి ప్రమాదం అని చెప్పాడు. డబ్బు కోసం శివానందుడు ఊరంతా తిరిగాడు. అతన్ని ఆదుకునేందుకు ఊళ్ళో ఎవరూ సిద్ధంగా లేరు. ఆ విషయం తల్లికి చెప్పుకుని ఏడ్చాడు శివానందుడు. తల్లి విచారంగా, నాయనా, ఏడవకు. నిన్ను ఏదో దుష్టగ్రహం పట్టుకుని పీడిస్తోంది. ఏం చేసినా మనకి కలిసి రావడం లేదు. ఇక నాకు ఒక్కటే ఉపాయం తోస్తోంది. మన ఊరిని ఆనుకుని ఉన్న అడవి మధ్యలో కాళికామాత ఆలయం ఉన్నది. అక్కడున్న కాళీమాతను దొంగలు, ధూర్తులు వంటి వారే అర్చించి ఎన్నో ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మంచివాడివి, నిన్ను ఆ దేవి తప్పక అనుగ్రహిస్తుంది. ఆ మాతను దర్శించుకునిరా. నీకు పట్టిన దుష్టగ్రహం పారిపోతుంది. మనకు మళ్ళీ మంచి రోజులొస్తాయి అని సలహా ఇచ్చింది. శివానందుడు మరో ఆలోచన లేకుండా కాళీమాత ఆలయానికి బయలుదేరాడు. అతడు అరణ్యం చేరుకునేసరికే చీకటి పడింది. అయినా సరే ఆగకుండా ధైర్యంగా ముందుకెళ్లాడు. దారిలో ఎదురైన కొండ చిలువల్ని, విషసర్పాల్ని తప్పించుకుంటూ క్రూర మృగాల కంటపడకుండా ఎలాగైతేనేం అర్ధరాత్రి సమయానికి ఆలయం చేరుకుని ఆలయంలో ప్రవేశించాడు. గుడికి తలుపులు లేవు. లోపల నిలువెత్తు కాళి విగ్రహం. నాలుక బయటికి చాచి మిడిగుడ్లతో, చేతిలో ఖండించిన శిరస్సుతో సహా భయంకరంగా ఉన్నది ఆ విగ్రహం. శివానందుడు ఆ విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించి తన మనసులో కోరిక చెప్పుకున్నాడు. అంతలో బయట ఎవరో వస్తున్న అలికిడైంది. శివానందుడు చప్పున విగ్రహం చాటుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలయంలోనికి దొంగల్లా కనబడే 10 మంది వ్యక్తులు వచ్చారు. వారు విగ్రహం ముందు తాము దోచి తెచ్చిన డబ్బు, నగలు గుట్టగా పోసి, తల్లి, రేపు ఉదయం వచ్చి మా డబ్బు తీసుకుని వేరే చోట దాచుకుంటాం. ఈలోగా నువ్వు మా పాపాలు తొలగించి మా డబ్బును దీవించు. నీకు కావలసింది నువ్వు తీసుకుని మిగిలింది మాకు వదిలిపెట్టు అని విగ్రహానికి సాష్టాంగపడి లేచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే శివానందుడు విగ్రహం ముందుకు వచ్చాడు. విగ్రహం ఎదుట గుట్టగా పోసిన ధనరాశులు, విలువైన నగలు చూడగానే అతని కళ్ళు చెదిరాయి. అతడు వెంటనే తన పైగుడ్డ తీసి క్రింద పరిచి అందులో బంగారు కాసులు వేసుకోసాగాడు. అప్పుడతడికి ఆగు అనే మాట వినిపించింది. ఎదుట ఎంతో అందమైన యువతి కనపడింది. ఆమె అతడితో, నేను కాళికాదేవిని. నా భక్తులు నన్ను నమ్మి నా ముందు పోసిన డబ్బును నువ్వు కాజేయడానికి వీల్లేదు అన్నది. శివానందుడు ఆమెకు 2 చేతులు జోడించి నమస్కరించి, అమ్మా, నేను నీ భక్తున్నే. దొంగలు నిన్ను ఇందులో కావలసినంత తీసుకోమని చెప్పారు. నేను తీసుకున్నది నీ డబ్బే అవుతుంది, నీ భక్తులది కాదు అన్నాడు. కాళికాదేవి వెంటనే, అయితే ఆ డబ్బులోంచి ఒకే ఒక్క బంగారు కాసు తీసుకో. నీ ఇంటికి వెళ్ళి భక్తితో నన్ను స్మరించుకుని నేలలో పాతిపెట్టు. అక్కడ మొక్కలేస్తుంది. 5 వారాల్లో ఆ మొక్క పుష్పించి కాయలు కాయడం మొదలు పెడుతుంది. అది రోజుకు 10 కాయలు ఇస్తుంది. ఆ మొక్క నుంచి నువ్వు కోసిన కాయలు మాత్రం బంగారు కాసులుగా మారిపోతాయి. వాటితో నీ దరిద్రం తీరిపోతుంది అన్నది. శివానందుడు ఆమెకు సాష్టాంగపడి, మాత, నీ అనుగ్రహానికి ధన్యుణ్ణి. కానీ నాకు అదనంగా మరో 1000 కాసులు ఇప్పించు. నా తండ్రికి వైద్యం జరిపించడానికి కొద్ది రోజులు మాత్రమే గడువున్నది. ఈ మొక్క ఎదిగి నా దరిద్రం తీరేదాకా సమయం లేదు అన్నాడు. నీ తండ్రి వైద్యానికి 100 వరహాలే కావాలి, 1000 వరహాలు కావాలని అబద్ధం చెబుతున్నావు అన్నది కాళికాదేవి కోపంగా. శివానందుడు వెంటనే, అమ్మా, నేను కావాలని అబద్ధం చెప్పలేదు. నేను ఊళ్ళో చాలామందికి బాకీ ఉన్నాను. అందుకే ఊళ్ళో అవసరానికి నాకు ఎవరూ డబ్బు అప్పివ్వడం లేదు.
ఇప్పుడు నేను వైద్యుడికి 100 వరహాలు ఇచ్చినట్లు తెలిస్తే మిగతా వాళ్ళు తమ బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తారు. నా దగ్గర ఇంకా డబ్బుందని అనుకుంటారు. అందరి అప్పులు తీర్చేదాకా నా తండ్రి వైద్యం జరగనివ్వకుండా అడ్డుపడతామని అంటారు. అందుకే ముందుగా 1000 కాసులైనా ఉంటే తప్ప నా తండ్రికి వైద్యం జరగదు అన్నాడు. కాళికాదేవి అతడి తెలివికి, దూరాలోచనకి ఎంతో సంతోషించి, నాయనా, నీ మాటలు నమ్ముతున్నాను. అయితే దొంగలు నా మీద భక్తితో నా దగ్గర తమ డబ్బు వదిలి వెళుతున్నారు. ఆ డబ్బులో కొంత అప్పుడప్పుడు ఇలా ఇతరులకిచ్చి ఆదుకుంటూ ఉంటాను. ఇతరుల నుంచి లభించే కానుకల్ని దొంగలకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. అందుకే భక్తులకి నాపైన నమ్మకం. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు 1000 కాసులు తీసుకున్నప్పటికీ నీ పరిస్థితి బాగుపడగానే ఆ డబ్బు తిరిగి నాకు తెచ్చివ్వాలి అన్నది. శివానందుడు సరేననగానే, నీవు క్షేమంగా ఇల్లు చేరేటట్లు అనుగ్రహిస్తాను. కానీ నా బాకీ తీర్చడానికి రావడంలో మాత్రం నీ శ్రమ నీదే. అప్పుడు ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులకి నేను బాధ్యురాల్ని కాను అన్నది కాళికాదేవి. శివానందుడు అందుకు సరేనన్నాడు. అప్పుడు కాళికాదేవి, అయితే ముందుగా నా ముందున్న డబ్బులోంచి ఒక బంగారు కాసు తీసుకుని నా పాదాల ముందుంచు. అప్పుడది విత్తనంగా మారుతుంది. అది తీసుకో. తర్వాత నీకు కావలసిన 1000 కాసులు వేరే మూటగా కట్టుకో. అయితే నీ అవసరం తీరిన తర్వాత నా బాకీ తీర్చకపోతే మాత్రం నువ్వు సర్వనాశనమైపోతావు, గుర్తుంచుకో అన్నది. శివానందుడు ఆమెకు భక్తిభావంతో ప్రణమిల్లాడు. ఆమె చెప్పినట్లే ఒక బంగారు కాసును ఆమె పాదాల ముందు ఉంచాడు. వెంటనే కాళికాదేవి మాయమైపోయింది. బంగారు కాసు విత్తనంగా మారిపోయింది. శివానందుడు ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతూ అక్కడున్న సొమ్ము నుంచి సరిగ్గా 1000 బంగారు కాసులు ఎంచి తీసుకుని మూటగట్టి అక్కడి నుంచి బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు. కాళికాదేవి అనుగ్రహం వల్ల అతడికి దారిలో ఏ ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత శివానందుడి జాతకం మారిపోయింది. అతడి అప్పులన్నీ తీరిపోయాయి. తండ్రి ఆరోగ్యం బాగుపడింది. మంచి పొలం, ఇల్లు కొన్నాడు. దొడ్లో పాతిన కాసుల చెట్టు రోజుకు 10 బంగారు కాసులిస్తోంది. అయితే ఇంట్లో ఎవరికీ ఆ రహస్యం తెలియదు. అలా 2 ఏళ్లు గడిచాక శివానందుడు తనకున్న డబ్బులోంచి 1000 బంగారు కాసులు ఎంచి తీశాడు. వాటిని కాళికాదేవికి ఇచ్చుకోవాలని అతడి ఆశయం. అతడు తన వాళ్ళని పిలిచి, కాళికాదేవి దయ వల్లనే మనం ఈ దశకు చేరుకున్నాం. దేవికి నేను 1000 బంగారు కాసులు ఇచ్చుకోవాలి. లేదు, మాట తప్పిన వాడిని అవుతాను. నేను మాట తప్పితే మన కుటుంబం సర్వనాశనమైపోతుంది. అదలాగుంచితే ఈ ప్రయాణంలో నాకు ప్రమాదాలు ఎదురు కావచ్చు. అదృష్టం బాగుంటే క్షేమంగా తిరిగొస్తాను. రాని పక్షంలో ఇప్పుడున్న ఆస్తిపాస్తులతో హాయిగా బ్రతకండి అని చెప్పాడు. అతడి తల్లి ఆశ్చర్యపడి, ఒకసారి క్షేమంగానే వెళ్ళొచ్చావుగా, ఇప్పుడే అప్పగింతలేమిట్రా అన్నది. అప్పుడు దేవి అనుగ్రహం ఉన్నది, ఇప్పటి సంగతి తెలియదు అన్నాడు శివానందుడు. దేవి దయ ఎల్లప్పుడూ నీకుంటుంది, క్షేమంగా వెళ్ళిరా అన్నది శివానందుడి తల్లి. శివానందుడు 1000 కాసుల మూటతో అడవిలోకి ప్రవేశించాడు. ఆశ్చర్యంగా అరణ్య మార్గమంతా అతడికి ఎంతో సుగమం అనిపించింది. ఏ ఇబ్బందులు లేకుండా అతడు కాళికాలయానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఓ వికృతాకారుడు కనిపించాడు. అతడు శివానందుని చూస్తూనే, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, నాకోసం నువ్వెదురు చూడమేమిటి అన్నాడు శివానందుడు. నేనో మాంత్రికుణ్ణి. కొత్త శక్తులు సంపాదించడానికి దేవి నరబలి కోరింది. ఈరోజు ఇక్కడికి తనను వెతుకుతూ ఓ నరుడు వస్తాడని దేవి చెప్పింది. అందుకే నేను నీ మార్గం సుగమం చేశాను అన్నాడు ఆ వికృతాకారుడు. శివానందుడు మనసులో, దేవి తన భక్తులందరి కోరికలు వింతగా తీరుస్తున్నది అనుకున్నాడు. తర్వాత మాంత్రికుడితో, దేవి నన్ను బలిగా కోరితే నాకు ఎంతో సంతోషం. కానీ ముందు నేను దేవికి 1000 బంగారు కాసులు బాకీ తీర్చవలసి ఉన్నది. ఆ కార్యం పూర్తయిపోని అప్పుడు సంతోషంగా బలికి ఒప్పుకుంటాను అన్నాడు. దేవికి నీవు ఎందుకు బాకీ పడ్డావు? కుతూహలంగా అడిగాడు మాంత్రికుడు. శివానందుడు మాంత్రికుడికి తన కథ చెప్పాడు. మాంత్రికుడు ఆ కథ విని ఆశ్చర్యపడి, నేను సాధించిన మంత్రశక్తులలో ఒకటి తనకు కానుకగా ఇమ్మన్నది దేవి. బంగారు కాసును విత్తనంగా మార్చే శక్తి నాదే. ఆ శక్తిని దేవికి ఇచ్చిన కారణంగా నాకు ఆ శక్తి పోయింది. అయితే దేవి ఆ శక్తిని నీకిచ్చిందన్నమాట. నిన్ను దేవికి బలి ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో బంగారు కాసులు కాసే ఆ మొక్క ఉండడం వృధా. కాబట్టి నిన్ను బలిచ్చాక దేవిని అడిగి కొత్త శక్తులతో పాటు ఆ శక్తిని కూడా తిరిగి తీసుకోవాలి అన్నాడు.
శివానందుడు మాట్లాడకుండా ఆలయం లోపలికి వెళ్ళి దేవి ముందు తన కాసుల మూట ఉంచి, అమ్మా, నీ దయతో నా కష్టాలు తీరిపోయాయి. నీ బాకీ తీర్చాలని వచ్చాను. కానీ నువ్వు నన్ను మరో భక్తుడికి బలిగా నిర్ణయిస్తావని మాత్రం ఊహించలేదు అన్నాడు. వెంటనే దేవి అతడి ముందు ప్రత్యక్షమై, వత్సా, మాంత్రికుడు కొత్త శక్తులిమ్మని నన్ను కోరాడు. అందువల్ల బలి కోరక తప్పలేదు అన్నది. శివానందుడు దేవికి 2 చేతులు జోడించి, మాత, సంకల్ప మాత్రాన కొత్త శక్తులను ఇవ్వగలవు కదా నీవు, నీకు బలులెందుకు అన్నాడు. కాళికాదేవి మందహాసం చేసి, ఉపాసకులకు, సాహసికులకు నేను కొన్ని శక్తులు ఇస్తాను. వాటిలో నేను కొన్ని కానుకగా వెనక్కి తీసుకుని సామాన్యులకి ఇస్తుంటాను. నాకొచ్చిన కానుకల నుంచే ఇతరులకు నేను సహాయపడతాను. భక్తులకు సహాయపడడానికి నా మహిమని ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు. నా భక్తులు దొంగలైనా, మాంత్రికులైనా, ధూర్తులైనా వారు తమకి కావలసింది స్వయం కృషితో సాధిస్తున్నారు. అలాంటి భక్తుల కారణంగానే నిస్సహాయులు, సామాన్యులు, స్వయం కృషి చేయలేని ఇతర భక్తులకు సహాయపడగలుగుతున్నాను అన్నది. కానీ నేను నీ భక్తుణ్ణి, నీవు నన్ను బలిగా కోరడం న్యాయమా అన్నాడు శివానందుడు. దీనికి కాళికాదేవి, నీకు కష్టాలొచ్చాయి. స్వయం కృషితో వాటి నుంచి బయటపడడం చేతగాక నా సాయం కోరి ఇక్కడికి వచ్చావు. అవసరమైన మేరకే నా సహాయం అడిగావు. నీకు నేను బంగారు కాసులు ఇచ్చే చెట్టుని ఇచ్చాను. అది విద్యనివ్వదు, అధికారాన్నివ్వదు, నిన్ను కుబేరుణ్ణి చేయదు. కొన్ని అవసరాలు తీరుస్తుంది. అదే చాలనుకునే తృప్తి పడ్డావు నువ్వు. ఇచ్చిన మాట ప్రకారం నా బాకీ తీర్చడానికి ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు కూడా బాకీ తీర్చాలనే వచ్చావు తప్ప నా నుంచి అదనపు వరాలు ఆశించడం లేదు. మరి ఆ మాంత్రికుని చూడు, ఇప్పటికే నా నుంచి ఎన్నో అద్భుత శక్తులు పొందాడు. అయినా తృప్తి లేదు. ఇంకా కావాలని ఆశ. నిన్ను అతడికి చూపించాలనుకున్నాను. నీ కథ వింటేనైనా అతడు మారతాడన్నది నా ఆశ. అతడికి తృప్తి అంటే తెలియాలనే ఉద్దేశంతోనే నిన్ను బలికి నియోగించాను అని మాయమైపోయింది. ఆలయం బయట ఉన్న మాంత్రికుడు దేవి మాటలు విని దేవి ఆంతర్యం అర్థం చేసుకున్నాడు. తన దురాశకి సిగ్గుపడ్డాడు. వెంటనే లోపలికి వచ్చి శివానందుని కలుసుకుని, సామాన్యుడిలా కనిపిస్తున్నావు కానీ మహానుభావుడివి. ఎన్నో ఏళ్లుగా దేవికి భక్తుడినై నేను గ్రహించలేని విశేషాన్ని ఇట్టే కనుగొన్నావు. నీకిదే నా వందనం అంటూ అతడికి చేతులు జోడించాడు మాంత్రికుడు. శివానందుడికి నోట మాట రాలేదు. అంతలో మాంత్రికుడు దేవి విగ్రహానికి నమస్కరించి, మాత, నా కర్తవ్యం తెలిసింది. నీ ద్వారా సాధించిన నా శక్తులన్నీ నీకే ధారపోస్తున్నాను. నా చిరమ జీవితాన్ని తపస్సులో గడిపేస్తాను అని వెళ్ళిపోయాడు. మాంత్రికుడు తనను దేవికి బలి ఇవ్వనందుకు ఎంతో సంతోషించిన శివానందుడు మరోసారి ఆమె విగ్రహానికి నమస్కరించాడు. అతడు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇక మీదట కాసుల చెట్టుపై కాకుండా స్వయం కృషిపై ఆధారపడ్డాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, లోకమాత కాళికాదేవి తన పద్ధతిలో లోకాల్ని పాలిస్తోంది. ఆమె అనుసరిస్తున్న పద్ధతుల్లో రాజరికానికి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి. నేను వాటిని అమలు చేయాలి. దేశంలో శక్తివంతమైన పౌరుల ద్వారా సామాన్యులకి, అసహాయులకి సహాయపడాలి అనుకుంది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.